ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరబోతుందమ్మా. నువ్వు అస్సలు దిగులు పడవద్దు తల్లి. నేను చెప్పేది 2 నిమిషాలు వినమ్మా. వెంటనే నన్ను కానీ దత్తాత్రేయ స్వామిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. నాకు సహాయం చేయటానికి ఎవరూ లేరు, నేను ఎవరికీ కూడా ముఖ్యం కాదు అనే ఆవేదనతో ఉన్నావు కదా తల్లి. కానీ ఎప్పుడూ కూడా అలా అనుకుని బాధపడవద్దమ్మా. అన్నీ ఇచ్చిన నీ బాబాని నీకు ఉన్నాను కదా తల్లి అని గుర్తుంచుకో తల్లి. నీ మీద అభిమానం చూపించటానికి, నీకు ముఖ్యత్వం ఇవ్వటానికి నేనున్నానమ్మా. నువ్వు నాకు ముఖ్యమైన బిడ్డవనే కదా నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. నీకు ఎన్నో సందేశాలు పంపిస్తున్నాను. జీవితంలో జరిగేదాన్ని చూసి నువ్వు ఆవేదన చెందకు. నీ కోరికలన్నీ కూడా నెరవేర్చి ఇస్తానమ్మా. ఎవరైనా చెడు తలపెట్టినా, నిన్ను మోసం చేసినా సరే వారి మీద పగ తీర్చుకోవాలి అని అయితే నువ్వు అస్సలు అనుకోవద్దు తల్లి. ఎందుకంటే నిన్ను కష్టపెట్టిన వారు, నిన్ను మోసం చేసిన వారు ఏదో ఒక రీతిలో కర్మని అనుభవించే తీరుతారు తల్లి. అప్పుడు నువ్వు వారిని చూసి నువ్వే బాధపడతావు. వారు ఎక్కడితోనైనా మారితే సరే, లేదంటే నేను చేసేదే చేస్తాను అని అనుకుంటే వారి కష్టాలు మరింత ఎక్కువగా అవుతాయి తల్లి. అందువల్ల నిన్ను బాధ పెట్టిన వారి గురించి నువ్వు ఏమాత్రమూ కూడా ఆలోచించవద్దు తల్లి. నేను చూసుకుంటానమ్మా. జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయమ్మా. నిన్ను కష్టాల నుండి బయటపడేసేందుకే నీ బాబా తండ్రిని నేను ఉన్నాను అని నీకు తెలుసు కదమ్మా. నీ మనసు పడే వేదన నీ బాబా తండ్రిని నేను తగ్గిస్తానమ్మా. నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. నువ్వు నన్ను నమ్మావు అంటే నీ జీవితం సంతోషమే బిడ్డ. మనిషి ప్రశాంతంగా లేకపోవటానికి కారణం ఏమిటో తెలుసా తల్లి? అమృతం ఇచ్చినా దానికి మించి ఏముంది అని అడగటమే. దీనికంటే ఏది మంచిది, అమృతం కంటే మేలైనది ఉందా అని ఆశపడటమే. ఇంకా మంచిది కావాలి అని ఎదురు చూడటం వలనే నీకు ఇంకా మనశ్శాంతి లేకుండా ఉంది. మనసు కొన్నిటికి సరిపెట్టుకోవాలమ్మా. లేదంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనుకోవటం నీ మనసుకి బాధ అవుతుంది తల్లి. ఒక్కొక్కసారి దొరికిన దాంట్లో కూడా తృప్తి చెందాలి తల్లి. నువ్వు భవిష్యత్తు గురించి భయపడకూడదు తల్లి. నువ్వు ధైర్యంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులకి కూడా ధైర్యాన్ని ఇవ్వగలుగుతావు. నీ కుటుంబానికి అండగా ఉండి ధైర్యంగా నిలబడి వారిని సంతోషపెట్టాలి కదా తల్లి. అందుకు ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదుర్కొనే శక్తి నీకు రావాలి తల్లి. ఇది గుర్తుంచుకో అమ్మా. అర్థమైంది కదా తల్లి. ఇకపై నీకు అన్నీ శుభాలే. ఈ మాటలను నువ్వు అర్థం చేసుకుని అవగాహన చేసుకున్నావు అంటే నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా. నీ బాబా ఉన్నాడు అని నమ్మకంతో ఉండు తల్లి. అంతా మంచే జరుగుతుంది. ఈరోజు గురువారం కదా తల్లి. నాకు ఎంతో ఇష్టమైన కిచిడి ప్రసాదంగా తయారు చేసి నాకు నైవేద్యం పెట్టమ్మా. తప్పకుండా నేను వచ్చి స్వీకరిస్తాను తల్లి. నువ్వు నా బిడ్డవు కాబట్టే నిన్ను ఇంత అధికారంగా అడుగుతున్నాను తల్లి. మరి ఎవరిని కూడా నేను అడగలేను కదమ్మా. మరి తప్పకుండా నాకు చేసి పెడతావు కదా. నేను ఎంతో తృప్తి చెందుతాను. నువ్వు దేనికి కూడా దిగులు చెందవద్దమ్మా. నీ కోరికలన్నీ నెరవేర్చి నిన్ను సంతోషంగా చూసుకునే బాధ్యత నాది తల్లి. ధైర్యంగా ఉండు అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈ సందేశం ఈ గురువారం రోజున మాత్రమే విను. ఎందుకంటే ఈ రోజు మాత్రమే నిన్ను ఎంచుకున్నాను. ఇన్ని రోజులు నువ్వు పడ్డ దుఃఖం, కష్టం గురించి నువ్వు ఇక ఆలోచించవలసిన అవసరం లేదమ్మా.
ఇక నువ్వు దేనికి కూడా కాచుకుని కూర్చోవలసిన అవసరం లేదు. నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికి ఒక ముగింపు రాబోతుంది తల్లి. ఇదిగో ఆ ముగింపు కాలం వచ్చేసిందమ్మా. ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడవద్దు అని చెబుతూనే ఉన్నాను కదా. నీ పరిస్థితులన్నీ కూడా నా అరిచేతుల్లోకి తీసుకువచ్చాను తల్లి. నన్ను మీరి ఏదీ జరగదు తల్లి. ఎందుకంటే నా మాట ఎప్పుడూ కూడా అబద్ధం కాదమ్మా. నా బాబా నాకు సహాయం చేస్తారు, నా వెంటే ఉంటారు అని గట్టిగా నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా చెయ్యి వదలను తల్లి. నా కోసం అక్కడ ఇక్కడ వెతుకుతున్నావు కదా, కానీ ఈ గురువారం రోజున నీకోసం నీ వద్దకు వచ్చాను తల్లి. ఈ మాటలు నీ దాకా తెచ్చాను, నీకు చేరేలా చేశాను. నీ మనసు ఆనందపడే మాటలు మాత్రమే కాదమ్మా, నీకు వరాలు కూడా ఇస్తాను తల్లి. ఈరోజు నా ఖజానా తలుపులు తెరిచే ఉంచానమ్మా. ఏది నీ దగ్గరికి చేరాలో అది తప్పకుండా నీ దగ్గరికి చేరుస్తాను తల్లి. ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు తల్లి. నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయినాయి. పేరు ప్రతిష్టలతో గొప్పవాణిగా ఎదుగుతావు బిడ్డ. నిన్ను నడిపించేది నేనే తల్లి. ఇది చెయ్యి అని నాకు ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేదు. నీకు ఏది కావాలో అది ఇచ్చే తల్లిని. ఎప్పుడూ కూడా నీ కళ్ళకు కనిపించకుండా కాపాడే తండ్రిని తల్లి నేను. ఇక రాబోయే కాలంలో నా గురించి పూర్తిగా తెలుసుకుని బాబా దగ్గరికి వెళ్ళాలి అని ఆరాటపడతావు తల్లి. నీకు కావలసిన దానికంటే ఎక్కువే ఇస్తాను. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక నా కళ్ళల్లోకి చూస్తూ ఆనంద కన్నీరు కారుస్తావు తల్లి. నేను కూడా నీ కళ్ళల్లో ఆనంద కన్నీరు చూడాలి అని ఎదురు చూస్తున్నాను. నీ గృహంలో నీ మనసులో నేను కొలువై ఉన్నప్పుడు నీకు ఎలాంటి దిగులు వద్దమ్మా. అన్నీ నీకు చేరేలా చేస్తాను. నీకు కావలసిన విజయం అందేలా చేస్తాను. దేనికి కూడా దిగులు చెందవద్దు తల్లి. నీకు నీ బాబా తండ్రి ఉండగా దేనికి కూడా వసకవద్దమ్మా. నీ అవసరాలన్నీ తెలుసుకుని తీర్చడానికి నేను ఉన్నాను కదా తల్లి. నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీకు ఈ మాటలు నువ్వు వినేలా నేను చేస్తున్నాను అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మా. ఏం జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో అని భయపడుతున్న నీకు ఇక నీ ముఖంలో ఆనందం, చిరునవ్వు మాత్రమే ఉంటాయి తల్లి. ఎంతో ఆశ్చర్యం చెందుతావు. థ్యాంక్స్ బాబా అని చెప్పటానికి నన్ను వెతుక్కుంటూ వస్తావు తల్లి. అప్పుడు నీ ఆనందాన్ని కూర్చుని నేను అలాగే చూస్తూ ఉంటాను తల్లి. దేనికి దిగులు చెందవద్దు. నీ ఎదురు చూపులు ఎప్పుడూ కూడా అబద్ధం కానివ్వను. నిన్ను నిరాశపరచను తల్లి. నీకైనా మంచి ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇక కొద్ది కాలమే తల్లి. ఆ కాలం అతి దగ్గరలోనే ఉంది. కొంచెం ఓపికగా ఉండు బిడ్డ. నా నామాన్ని స్మరిస్తూ ఉండమ్మా. నీకు తోడుగా ఉంటాను. స్మరిస్తావు కదా తల్లి. నమ్మకంతో ఉండమ్మా. నీకు అంతా మంచి జరుగుతుంది. నీ బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా. సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.